టీచర్ ఎవరు? టీచర్ ఎవరు? టీచరా? కూర్చోండి. రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3, రూల్ నెంబర్ 4, రూల్ నెంబర్ 5. అమ్మా ఎన్నో అమ్మాయి నువ్వు? మీ అమ్మా నాన్నకి లాస్ట్ నెంబర్ 5. కరెక్ట్ చెప్పావు కదా? ఓకే. ఏంటంటే నువ్వేం చదువుకున్నా? 8th క్లాస్. నువ్వమ్మా 7th క్లాస్. ఇప్పుడు ఈ పిల్లలంతా ఉన్నారు కదమ్మా, ఒకప్పుడు అందరూ అనుకున్నాడు పిల్లలంటే భారం అని, అవునా? ఇప్పుడు పిల్లలంటే మీ అభిప్రాయం? భార్య భర్త చెప్పండి. ఇప్పుడు పిల్లలంటే ఒకప్పుడు భారం, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీకు ఆదాయం వచ్చిందా? ఇప్పుడు ఉదాహరణకు 65,000 మీ అకౌంట్లో వేసేవాళ్ళు, వాళ్ళు లేకపోతే మీకు వస్తుందా? మరి అప్పుడు ఏంటి? ఆదాయం కదా, అవునా కదా? ఆదాయం. రెండోది, వీళ్ళ బాగా చదివిస్తాను అనుకోండి, అప్పుడేంటి? బాగా చదువుకుంటే పైకి వస్తే, ఇప్పుడు మీకు పొలం ఉందా? ఎంత ఉందమ్మా? 5 ఎకరాలు. ఎంత ఆదాయం వస్తుందమ్మా? 30,000 వస్తుంది. బాగా పెంచాలనుకోండి ఆదాయం, ఎంత వస్తుంది మ్యాక్సిమం అంటే 1,00,000 2,00,000. వీళ్ళు 5 మంది చదువుకొని మీరు బాగా చదివి, గవర్నమెంట్ అన్నీ చేస్తారు, బాగా చదివిస్తారు, చదివించి వాళ్ళకి కానీ బాగా స్ఫూర్తినిచ్చి తల్లిదండ్రులుగా బాగా చదివిస్తే ఆకాశమే హద్దుగా, అవునా? ఇప్పుడు మీ ఆస్తి భూమితో సమానంగా మనిషికి 1 ఎకరా ఇచ్చేవాళ్ళు, 5 మందికి 5 ఎకరాలు. ఆ 5 ఎకరాల వల్ల ఎంత ఆదాయం వస్తుంది? ఎదురాదు కదా. 5 మంది బాగా చదువుకుంటే ఎంత ఆదాయం వస్తుంది? బాగా నువ్వు వీళ్ళకందరికీ స్ఫూర్తిని ఇవ్వాలి, మీకు ఇస్తున్నావా? చెప్తున్నావా? నేను కూడా పిల్లలే సంపద, పిల్లల్ని బాగా చదివిస్తే అదే పెద్ద దేశానికి పెట్టుబడి. మీరు కూడా బాధ్యతగా పిల్లలు వేస్తే రాబోయే రోజుల్లో చాలా ప్రయోజనం ఉంటుంది దేశానికి, ప్రపంచానికి. మీ పిల్లలు మీకే కాకుండా దేశానికి ఆస్తి. సరేనా? ఎలా ఏమవుతావు? టీచర్. నువ్వమ్మా? డాక్టర్. నువ్వే? కలెక్టర్. నువ్వు? టీచర్. నువ్వేమవుతావు? టీచర్. ఎందుకు? చదువు ఇస్తావా? ఇప్పుడు కూర్చో. లాస్ట్ ఇయర్ ఇప్పుడు మీరు వాళ్ళకి విజన్ నేర్పిస్తున్నారా? పిల్లలకి అందరికి మరి టీచర్లు కావాలనుకుంటున్నారా? 3 టీచర్లు కావాలి కాదు, మనం చెప్పలా వాళ్ళకి అందరికీ వాళ్ళు ఏమవ్వాలి, ఒక స్ఫూర్తి, చైతన్యం వాళ్ళలో టీచర్గా మీ పిల్లలు రాబోయే రోజుల్లో అత్యంతమైనటువంటి మంచి క్యారియర్ వచ్చిందనుకో, మంచి డాక్టర్ అయ్యాడు, మీకు గర్వం కదా? లేకపోతే అందరూ టీచర్గా అనుకున్నారు, మీకు వచ్చేది 8 టీచర్లు కావాలి. సమాజంలో మార్పులు బట్టి మీరు కూడా వీళ్ళ పిల్లలందరినీ బాగా ఇది చేయాలి. సార్ ఇది కరెంట్ ఇయర్ సార్, ఇది లాస్ట్ ఇయర్ సార్. అంటే ఫస్ట్ ఇయర్ కనుక అంటే ఇప్పుడే స్టార్టింగ్ కనుక అకాడమిక్ ఇయర్ ఇది సార్. ఇది లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ కార్డు. సో అటెండెన్స్ అన్నీ. వైష్ణవి స్కూల్కి జూన్ రోజు డెమో పెట్టావు, జూన్ బెటర్గా వచ్చావు, మళ్ళా ఆగస్టులో డెమో కొట్టావు, సెప్టెంబర్లో డెమో కొట్టావు, అక్టోబర్లో డెమో కొట్టావు, నవంబర్లో మీరు బెటర్గా ఉన్నావు. 10కి 7 వచ్చాయి అటెండెన్స్, అవునా? ఏం చేస్తారు అప్పుడు? ఫోన్ చేసి అడిగాను సార్,
అప్పుడు ఒక 2 రోజుల్లో పంపించేవాడు సార్. హాస్టల్లో ఉంటుంది సార్ అమ్మాయి. అందుకే మీకు ఇంకా ఆ చైతన్యం రావాలి, పిల్లల పైన శ్రద్ధ పెట్టాలమ్మా. అన్ని గవర్నమెంట్ చేస్తాం, బాగా చదివిస్తే ఏమవుతుందంటే వాళ్ళు ప్రయోజనం. రెండోది 7 రోజులు గాను 6 రోజులు అటెండ్ అయ్యారు, 85%. రెండో టర్మ్లో 107 రోజులు గాను 72 రోజులు అటెండ్ అయ్యారు. ప్లేయింగ్, స్కిప్పింగ్, గుడ్ ఇన్ స్పోర్ట్స్, యాస్పిరేషన్ డాక్టర్ చెప్పేసావు, డాక్టర్ చెప్పావు, స్కూల్ కొడుతున్నావు, చదువుకోవాలి కదా. డాక్టర్ కావాలంటే డాక్టర్ కావాలంటే చదువుకోవాలి. అదే మరి సైన్స్ చదువుకోవాలి, బాగా సైన్స్ చదువుకుంటే డాక్టర్ అవడానికి ఈజీగా వస్తుంది. రాత లెక్కలు చేయకపోవడం, రాత లెక్కలు వేయకపోవడం, ఈ 2 మోటివేషను కౌన్సిలింగ్ చేసి న్యూ లెర్నింగ్ మెథడ్స్ కూడా నేర్పించాలి. లెర్నింగ్ ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. తెలుగులో ఇది 50 కమ్మా, ఇది అవును సార్. ఫార్మేటివ్ 50 సార్, సమ్మేటివ్ 80 సార్. ఇదేమో 29, 50. 29, 50 సార్. ఫైనల్ ఎగ్జామ్స్లో మొత్తం ఫార్మేటివ్ మొత్తం 4 కలిపి యావరేజ్ కట్టాం సార్. 20 మార్క్స్ సార్ అది. దాన్ని మనకి సమ్మేటివ్ 80 మార్కులకి 100 మార్క్స్ చేస్తాం సార్. దాన్ని అప్పుడు గ్రేడ్ వేస్తాం సార్. 100 ఇప్పుడు మీరు ఈ అమ్మాయి వచ్చి ఫార్మేటివ్ అసెస్మెంట్ 163 C1, ఫార్మేటివ్ అసెస్మెంట్ నెంబర్ 2 128 మార్క్స్. 2 కలిపా, రెండు ఫార్మేటివ్ లైన్ ఒక సమ్మేటివ్ ఉంటుంది సార్. 2 కలిపి 179 D1. ఎస్ సార్. Average you can do better. Average you can do better. Below average you have to work hard. Okay, my good. అయితే ఇక్కడ నీకు ఇవన్నీ రాశారు, నువ్వు బాగా శ్రద్ధ పెట్టి నీకు తెలియజేయకుండా కోరికలు కూడా జీవితంలో పైకి రావాలి. డాక్టర్ అందరికంటే నువ్వే మంచి ఆశయాన్ని పెట్టుకున్నావు, కుటుంబం అంటే డాక్టర్ కావాలి. డాక్టర్ కావాలనుకున్నప్పుడు ఇంకా కొంచెం కష్టపడితే ఈజీ అయితే, సరేనా? విలువలు, లైఫ్ స్కిల్, పార్టీ B1 వాల్యూస్, లైఫ్ స్కిల్, ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ B1, కంప్యూటర్ వర్క్ ఎడ్యుకేషన్ B1, స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అండ్ గేమ్స్ స్పోర్ట్స్ B1. ఇక్కడ వచ్చినప్పుడు నీకు టర్మ్ 1, టర్మ్ 2 ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది, ఏమేమి వచ్చా ఇచ్చారు. ఇప్పుడు నీకు ఇది నువ్వు చదివావా? అమ్మకు నాకు చెప్పావా? చెప్పిందా? 4 పిల్లలు 5 మంది పిల్లలు కూర్చొని ఇంట్లో ఎప్పుడన్నా మాట్లాడరా మీరు? వీళ్ళందరిలో ఒక స్ఫూర్తి నింపడానికి, బాగా చదువుకోవాలనే స్పిరిట్ ఇవ్వడానికి మీరు వాళ్ళతో మాట్లాడితే ఇంకా ఎక్కువ చేస్తారు. టీచర్లు ప్లే చేయాలి, అవును సార్. వాళ్ళు కూడా ప్లే చేయాలి. పేరెంట్స్ ఇద్దరు చేస్తే దానివల్ల లాభం. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక తెలివైంది, అన్నీ ఉన్నాయి, పట్టుదల, కానీ ఒక్కసారి ట్రాక్షన్ రావాలి. ఆ ట్రాక్షన్ రావాలంటే ఆ పట్టుదల మైండ్లో పట్టుకోవాలి, కంప్యూటర్ లాగా. అప్పుడు ఇంకా దానికి మీరు కూడా పేరెంట్స్ కూడా చెప్తా ఉండాలి, టీచర్ కూడా చెప్పాలి, సరేనా? ఏంట్రా నీ పుస్తకాలు ఏంట్రా, నువ్వే చదువు రా, కూర్చో. కూర్చో కూర్చో. ఏమ్మా నువ్వు ఇది నీదే కదా లాస్ట్ ఏంటి పేరేంటి? జగల మహాలక్ష్మి రెడ్డి. జగల మహాలక్ష్మి రెడ్డి.
ఇక్కడ అటెండెన్స్ ఎక్కడున్నా నువ్వు అటెండెన్స్ చదువు చెప్పు, నాకు చదువు ఇక్కడ అటెండెన్స్ ఎక్కడున్నా ఇది ఫస్ట్ అటెండెన్స్ కదా, ఇది ధర్మం వాళ్ళని ధర్మం చదువు నువ్వే కదా బాగా చదువు నేను రాయలేదు పరీక్ష చదువు. ఎంత శాతం ఉందో చెప్పు సార్కి. అర్థం చెప్పు. జూలైలో ఆగస్టులో 22, సెప్టెంబర్ 16, అక్టోబర్లో 24, నవంబర్లో 23, నవంబర్లో 125. ఇప్పుడు ఈ 2 సార్లు కానీ ఎక్కువ వస్తుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇక్కడ రెండోది హాజరైన దినాలు, ఇవన్నీ వర్కింగ్ డేస్. నువ్వు హాజరైంది ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఇది 3 రోజులు నెప్ప ఉందా అంటే ఎందుకు చెప్తున్నానంటే నీలో అది చూస్తే నీకు అర్థం. మళ్ళీ ఏం చేసావు, జూలైలో ఇంప్రూవ్ చేసుకున్నావు 96%, 26 మళ్ళీ 20 వచ్చావు అంటే ఎంత 100%. మళ్ళీ 16 వచ్చావు ఎంత 100%. 24 వచ్చావు ఎంత 94. మళ్ళీ 24 100%. ఇక్కడ దుమ్మా కొట్టింది నీకు తెలుస్తాం, అవునా? ఇది నువ్వు కానీ ఇది చేసుకుంటే నీకు కరెక్ట్గా ఉండదు. ఇక్కడికి వచ్చే కొందికి 2 టర్మ్, 2వ టర్మ్లో ఇంప్రూవ్ చేసాం. కానీ ఇక్కడికి వచ్చే కొందికి ఏమైంది, ఇక్కడ ఒక 5 దిగు, ఇక్కడన్నీ బాగోవచ్చు, అవునాక? ఇది కూడా బాగోవచ్చు. ఎంత బాగుంటుంది, ఇప్పుడు ఒకసారి తలకాయ కూడా రాలేదు, అంతే కదా. ఇక్కడ ప్లేయింగ్ వాలీబాల్ బాగా ఆడతారా? గుడ్డి తెలుగు బాగా చదువుకుంటున్నాం. క్రికెట్ పడతారా? అప్పుడప్పుడు ఆడతారా? ఇంగ్లీష్ కూడా బాగా ఉంది. ప్లేయింగ్ వాలీబాల్ ఆడుతున్నావు, 2 టర్మ్లు బాగా ఆడారు. క్రికెట్ కూడా ఆడారు. సైన్స్ అండ్ గుడ్ ఇన్ సైన్స్ టీచర్ రాశారు. నీ క్వాలిఫికేషన్ మీ టీచర్ రాశారు. నువ్వు వాడిని కొంచెం ఎలివేట్ చేసావు. క్రికెట్ ఆడకుండా ఆడుతుంది అదే ఎవరు ఆడుతున్నా, నువ్వు ఎక్స్ట్రా రాయకూడదు. అప్పుడప్పుడు ఆడతాడా? అప్పుడప్పుడు ఆడతావా? 3 మొదటి అర్ధ భాగంలో అకాడమిక్ ఛాలెంజెస్, ఇంకా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ డిసిప్లిన్ కావాలి. రిక్వైర్డ్ సపోర్ట్ ఇన్ ఇంగ్లీష్ మేనేజ్మెంట్ కావాలి. నెంబర్ 2 టర్మ్ 2 నీడ్ మోర్ ఇంప్రూవ్మెంట్, నీడ్స్ ఫోకస్ ఇన్ మెడిటేషన్. మెడిటేషన్ తెలుసా నీకు? ఏంటి మెడిటేషన్? ఎందుకు మెడిటేషన్? ఇప్పుడు నీ మైండ్ ఓసారి చదవాలంటే మనసు అలాంటప్పుడు కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తే, మైండ్ ఫోకస్ చేస్తే, మెడిటేషన్ చేస్తే అప్పుడు నీకు తక్కువ టైం చదువుకున్నా ఎక్కువ తలకాయ. ఓకే, ఇక్కడికి వచ్చే కొద్దికి మొదటి భాగంలో 70% వచ్చింది. లాంగ్ టర్మ్ గోల్స్లో 20% ఉన్నాం. కాబట్టి రెగ్యులర్లీ ఎన్ని బాగానే ఉన్నాయి. సెకండ్ టర్మ్లో ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇంకా నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరగాలనుకున్నా, నీ మీద నమ్మకం నీకు ఏమవుతావు? టీచర్ అవుతావా అనుకున్నావా? అలా మారుతున్నా ఇంకా మంచి మారడం అనేది నేర్చుకోవడం అనేది ధరలించి చేయాలి. సరేనా? నువ్వు ఆలోచించుకో, తర్వాత చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్లో నువ్వు 56. ఇక్కడంతా మొత్తం చూస్తే అన్ని భాషల్లో అన్నింటిలో C2, C1 క్లియర్ చేస్తాం.
ఫస్ట్ క్వార్టర్లో ఫస్ట్ ఫార్మాట్ విజిట్లో C1, సెకండ్ ఫార్మాట్లో C1, సమ్మేటివ్ అసెస్మెంట్లో B1. ఇక్కడ నీ ర్యాంక్స్ వచ్చాయి, ఇది చెప్పు. వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ B+లో ఉన్నాం. ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్లో B+లో ఉన్నాం. కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్లో Aలో ఉన్నాం. గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో Aలో. అవునా? నువ్వేం చేయాలి ఇప్పుడు? ఇక్కడ ఫార్మేట్ 1, ఫార్మేట్ 2 సైజ్ ఇవన్నీ కలిపి నువ్వు కానీ ఇంకొంచెం బాగా కష్టపడితే నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి. కొంచెం ఫోకస్ చేయాలి, చేస్తే నీకు మంచి భవిష్యత్తు. సరేనా? చిన్న క్వశ్చన్ తల్లి, ఇది మీకు రిపోర్ట్ కార్డ్ ఇచ్చినప్పుడు ఇంటికి తీసుకొస్తున్నారా లేదంటే స్కూల్కి వచ్చి చూస్తున్నారా? ఇది స్కూల్కి వచ్చి చూస్తున్నాను. స్కూల్కి ఇంటికి రావట్లా రిపోర్ట్ కార్డు? ఓకే. అంటే ఇక్కడ ప్రొసీజర్ ఇంటికి పంపించిన ప్రొసీజరా లేదంటే లేదా? లోకల్ అయితే ఇంటికి పంపిస్తున్నారు. రేట్గా వస్తారు కదా సార్, విజిట్ వచ్చినప్పుడు కాదమ్మా, నేనేమంటానంటే ఇంటికి పంపించే మెకానిజం మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. అవసరమైతే కలెక్టర్ పిల్లలు ఇంటికి తీసుకొస్తారు. వీళ్ళు చేసిన పిల్లలకి ఇచ్చిన ఒకటి లేదు, పిల్లలకే బాధ్యత ఇవ్వాలి. ఇచ్చి పేరెంట్స్ నుంచి మీరు అటెండెన్స్ తెప్పించాలి. ఇచ్చారా లేదా చూపించాలని తెప్పించాలి. యాప్లో పెట్టుకోవాలి. అంటే సంతకం ఉంది సార్, యాప్లో కూడా పెట్టి వీళ్ళు ఇంటికి పంపిస్తేనంటే పిల్లల తల్లిదండ్రులు కూడా కొంచెం మీరు కూర్చొని మాడడానికి సులభంగా ఉంటుంది. ఎటుగో సంవత్సరం 2 సార్లు వస్తారు స్కూల్కి, ఇంటికి కూడా వస్తే మీకు ఈజీ అవుతుంది.